గ్రామదేవత మాలాధరణ మహోత్సవం. నిజాంపట్నం గ్రామదేవత మొగదారమ్మ మాలాధారణ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. గ్రామదేవత మొగదారమ్మ ఆలయంలో అమ్మవారికి పసుపు, కుంకుమలు, పళ్ళు, పువ్వులు, కొబ్బరికాయలతో పూజలు చేసి దీప నైవేద్యాలు సమర్పించి సుమారు 30 మంది భక్తులు వెంకటరామయ్య గురుస్వామి చేతుల మీదుగా వల్లభనేని సహదేవుడు ఆధ్వర్యంలో మాలాధరణ తీసుకున్నారు. సహదేవుడు మాట్లాడుతూ 16 సంవత్సరాల నుండి శ్రీ గ్రామదేవత శ్రీ మొగదారమ్మ తల్లి ఆశీస్సులతో ఆమె మాలాధారణ ధరించి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో మండలం కాలం పాటు దీక్ష నిర్వహిస్తామని, మండలం కాలం పాటు మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వారి సోదరులు వెంకట హరినాథ్ బాబు మరియు గ్రామదేవత శ్రీ మొగదారమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కన్నా శ్రీనివాసరావు, కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దల సహాయ సహకారంతో నిత్య అన్నదానం నిర్వహిస్తామని, తదుపరి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణానికి ఆ తల్లి సన్నిధిలో విరుముడిని సమర్పిస్తామని, అమ్మలగన్న అమ్మ మా గ్రామాన్ని కాపాడుతున్న మా విలవేల్పు, కోరిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే చల్లని తల్లి అందరినీ ఆయురారోగ్యాలతో కాపాడాలని మనసా వాచా కోరుకుంటున్నాం. జై మొగదారమ్మ తల్లి, జై జై మొగదారమ్మ తల్లి.